This video is made for educational and informational purposes only. Please do your research before applying. Hey, welcome back again. This is Uday watching the YouTube channel, guys. ఇంకొక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. చాలా క్లియర్గా వినండి. డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా డిస్కస్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మనకైతే రిలీజ్ అయింది అనమాట. ఓకే, సో ఈ యొక్క ఆపర్చునిటీకి మనం 2 వేస్లోని మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకటేమో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంది, ఇంకోటి ఏమో డైరెక్ట్గా అప్లై ఉంది అనమాట. ఓకే, అది మాత్రం గమనించండి. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ అసలు లొకేషన్ ఎక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయాలి, నెక్స్ట్ అప్లై అయితే అసలు ఎలా అప్లై చేయాలని కూడా ప్రాపర్గా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. 2 వేస్లో కూడా మీరు ఈ యొక్క ఫ్లిప్కార్ట్ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని మీరైతే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో గైస్ చూస్తే మనకి మీరు 12th పాస్ అయినా డిప్లొమా చేసిన ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా మనకి ఈ యొక్క ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే, సో మంచి ఆపర్చునిటీ. తప్పకుండా అన్ని డీటెయిల్స్ క్లియర్ కట్ అయితే డిస్కస్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. గైస్ ఇంకో విషయం ఏంటంటే మనకి వాట్సాప్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్ని కూడా న్యూ ఛానల్స్ మేమైతే స్టార్ట్ చేసామంట. వాటిల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో దొరుకుతుంది. మీరు అక్కడ నుంచి క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. ఎందుకంటే మీతో మేము లైవ్లో కనెక్ట్ అవ్వబోతున్నాం అన్నమాట. నెక్స్ట్ ఫ్యూచర్లోని మీ యొక్క కామెంట్స్ అండ్ మీ యొక్క రిక్వైర్మెంట్స్ అన్ని కూడా తీసుకొని సో దట్ మీకు ఫ్రీగా మంచి గైడెన్స్ ఇవ్వడానికి అయితే మాకు పాసిబిలిటీ ఉంటుంది. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. మన యొక్క 3 ఛానల్స్లోని మర్చిపోద్దు. ఓకే, సో గైస్ ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. లెట్ స్టార్ట్. రైట్, ఇక చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి డైరెక్ట్గా అప్లై చేసుకునే విధంగా ఫస్ట్ ఈ యొక్క ఆపర్చునిటీ మనం డిస్కస్ చేద్దాం. నౌకరీలో స్పాట్ అయింది కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనేసి రోల్ ప్రెజెంట్ వీళ్ళు స్టార్టెక్ ఏజెస్ వాళ్ళు ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఎవరికి అనుకున్నారు? ఫ్లిప్కార్ట్ ప్రాసెస్ గురించి. ఓకే, ఫ్లిప్కార్ట్లోని పనిచేయడం కోసం కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్స్కి ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఓకే, ఈ మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా చేసేవాళ్ళు ఎవరు అనుకున్నారు? స్టార్టెక్ ఏజెస్ వాళ్ళు చేస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఫ్లిప్కార్ట్ ప్రాసెస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇచ్చారు. సో ఇంట్లో కూర్చొని మనకైతే వర్క్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో మీరు కస్టమర్ క్వైరీస్ ఏవైతే ఉంటాయో వయా వాయిస్ కానీ చాట్ కానీ ఈమెయిల్ కానీ మీరు వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ అయితే ఇస్తారన్నమాట. ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తున్నప్పుడు ఒక కస్టమర్ వాళ్ళకి ఏమైనా రాంగ్ ప్రోడక్ట్ డెలివరీ అయినా, లేకపోతే ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ప్రోడక్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అడుగుతారు, లేకపోతే కస్టమర్ కేర్తో చాట్ చేసి అడుగుతారు కదా ఒక కస్టమర్. సో ఆ యొక్క అవతల పక్క కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. అంతకు మించి లేదు. ఓకే, అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్, సో 12th పాస్ అయినా డిప్లొమా అయినా ఎనీ గ్రాడ్యుయేషన్ దీనికైతే ట్రై చేయొచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఇంగ్లీష్లోని అండ్ హిందీలో కూడా ఉండాలి గైస్, గమనించండి. ఓకే, సో ఇంగ్లీష్ ఒకటే ఉంటే సరిపోతుంది, హిందీలో కూడా కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి, మీకు ప్రాపర్గా మాట్లాడగలగాలి. ఓకే, గమనించండి. బేసిక్ నాలెడ్జ్ మీకు అయితే ఉండాలి. కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ మీద 6 days వరకు ఉంటుంది. రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి, రొటేషన్ వీక్ ఆఫ్ కూడా ఉంటుంది. మీ దగ్గర తప్పనిసరిగా ఏంటి మీకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. సో అందులో ఇంటెల్ కోర్ 5 కానీ AMD Ryzen 5 ప్రాసెసర్ కానీ ఉంటే సరిపోతుంది. విండోస్ 10 అయితే చాలు. ఆపరేటింగ్ సిస్టమ్ మినిమం 8 GB ర్యామ్ ఉంటే చాలు అటుగా. ఓకే, మినిమం 100 MB/PS మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే చాలు. మీరు ఈ పట్ల జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మీకు naukri.com స్పాట్ అయింది. సో వీడియో డిస్క్రిప్షన్లో వీధరికి పేజ్ ఉంటుంది, దాని మీకు ఇచ్చేసి డీటెయిల్స్ యాక్సెస్ చేసుకోండి. డైరెక్ట్ లింక్ డైరెక్ట్గా మీరు అప్లై చేసే లింక్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వాకిన్ లింక్ కూడా ఇస్తాను. అది వాకిన్కి వెళ్ళాలనుకుంటే వాకిన్ కూడా మీరైతే వెళ్ళొచ్చు అనమాట. సేమ్ రోల్ గైస్, నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకే, సో దీనికి 12th పాస్ వాళ్ళు గ్రాడ్యుయేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు, గమనించండి. ఇంకా సెకండ్ అప్డేట్ వచ్చేటప్పుడు మనకైతే వాకిన్ డ్రైవ్ మాట. సో డైరెక్ట్గా మనకి స్టార్టెక్ ఏజెస్ వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు వాకిన్ మాట. ఇది మెగా వాకిన్ డ్రైవ్. సో టోటల్గా 30 వేకెన్సీ అయితే ఉన్నాయి మనకి. 0 to 3 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. 3rd July నుంచి 15th July వరకు కూడా ప్రెసెంట్ వీళ్ళైతే వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 9:30 AM నుంచి 4:30 PM వరకు. ఓకే, సో అడ్రస్ చూస్తే మనకి ఎక్కడ మనకి 70 శ్రీనగర్ గుడ్లు గేట్ అట, గుడ్లు గేట్. నెక్స్ట్ కృష్ణారెడ్డి ఇండస్ట్రియల్ ఏరియా, హోసాపాలయ, మునేశ్వర నగర్, బెంగళూరు, కర్ణాటక 560068 స్టార్టెక్ ఆఫీస్ ఉంటుంది వాళ్ళకి. అక్కడికి వెళ్ళి మీరు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. బెంగళూరు ఆపర్చునిటీ కూడా పోస్ట్ చేస్తున్న బ్రో అని చాలా మంది అడుగుతారు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది బెంగళూరు నుంచి అయితే ఉన్నారు. సో చాలామంది నాకు కామెంట్ చేశారు ఏంటంటే బ్రో బెంగళూరులో కూడా ఏమైనా వాకిన్స్ ఉంటే చెప్పు బ్రో అనేసి చాలామంది కామెంట్ చేశారు. వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. ఎవరైనా బెంగళూరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వెళ్ళడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, ఇది 3rd July నుంచి 15th July వరకు కూడా జరుగుతుంది అనమాట. అందుకే తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు. ఓకే, సో 30 వేకెన్సీ అయితే ఉన్నాయి, గమనించండి. ఇక స్కిల్స్ రిక్వైర్డ్ చూస్తే మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, హ్యావింగ్ బిజినెస్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కామర్స్ ప్లాట్ఫామ్స్ అండ్ ప్రోడక్ట్స్. అంతే కదా, కామర్స్ సైటే కదా మనకి ఫ్లిప్కార్ట్ అంటే. ఓకే, సో వాళ్ళకి ప్రోడక్ట్స్ గురించి తెలిసి ఉండాలి మీకు. ఓకే, గుడ్ ఎట్ థాట్ ప్రాసెస్
సేల్స్ నాలెడ్జ్ మీకు అయితే ఉండాలి. ఎనీ గ్రాడ్యుయేట్ దీనికి అయితే ఎలిజిబుల్. దీనికి మాత్రం 12th పాస్ వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. ఈ ఎనీ గ్రాడ్యుయేట్సే దీనికి అయితే వెళ్ళడానికి అయితే అవుతుంది, గమనించండి. ఓకే, సో ఇక్కడ కూడా అయితే మీరు కస్టమర్స్ క్వైరీస్ని ప్రాపర్గా మీరైతే హ్యాండిల్ చేస్తారు. వాళ్ళకి ప్రాపర్గా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీరైతే ప్రొవైడ్ చేస్తారు. కస్టమర్ క్వైరీస్ని, కంప్లైంట్స్ని, ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తారని తెలుస్తుంది. ఇక్కడ కూడా సేమ్ రోలే. మెయింటైన్ ఏ పాజిటివ్, ఎంపథెటిక్ అండ్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది కస్టమర్స్ అని మెన్షన్ చేశారు గైస్. ఓకే, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ క్లియర్గా మెన్షన్ చేశారు. బట్ కంపల్సరీ మీరు వాకిన్ అయితే చేయాలి. ఈ యొక్క పర్టికులర్ అడ్రస్కి వర్చువల్ ఇంటర్వ్యూస్ ఏమి ఉండవు అని కూడా చెప్తున్నారు అనమాట. ఓకే, సో మార్నింగ్ 10 AM నుంచి 4 PM వరకు మీరైతే వెళ్ళాలి. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు చూసారా, మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ మ్యాండేటరీగా వచ్చి ఉండాలి. సిస్టమ్ అండ్ వైఫై ఈజ్ మ్యాండేటరీ అని కూడా మెన్షన్ చేశారు అనమాట. వర్క్ చేయడానికి కావాల్సిన డెస్క్టాప్, ఆ ల్యాప్టాప్ కనుక ఉంటే వెంటనే అయితే మీరు ఈ యొక్క వాకిన్లో పార్టిసిపేట్ చేయండి. బెంగళూరు, ఇన్ అండ్ అవుట్ క్యాండిడేట్స్ అందరూ కూడా. ఓకే, మనకి చాలా ఎక్కువ రోజులు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా వేరే ఫార్ ప్లేస్ నుంచి వెళ్దాం అనుకుంటే బెంగళూరులో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి గైస్. ఓకే, మంచి అప్డేట్ గైస్, మీకు అర్థమైందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తుంటే మీకు 2 లింక్స్ కూడా ఒకే దాంట్లో నేనైతే నీట్గా ఒకే పేజ్లో మన వీదరికి పేజ్లో నేను పోస్ట్ చేస్తాను. ప్రాపర్గా కిందకి స్క్రోల్ డౌన్ చేసి అక్కడ డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఓకే, బాగుందా? ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు, బాయ్.